హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను శ్రీశైలం వెళ్ళానని వీడియో అయితే పెట్టాను కదా. సో ఇది వీడియో కూడా అక్కడ ప్లేస్లో నుంచే తీశాను. సో శ్రీశైలం దగ్గరే ఈ ప్లేస్ పేరు వచ్చేసి శివాజీ స్ఫూర్తి కేంద్రం. సో టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ టైం కూడా అవైలబుల్ ఉంటుంది. మార్నింగ్ కుదరదు మనం విజిట్ చేయడానికి అనుకున్న వాళ్ళకి ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఈవినింగ్ 6 to 8 మాత్రమే అవైలబుల్. సో మేమైతే లాస్ట్ మినిట్లో వెళ్ళాం కాబట్టి ఫాస్ట్గా చూసి వచ్చేసాను. బట్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు అయితే ఈ ప్లేస్ నేను దగ్గర నుంచి క్లియర్గా చూశాను. బట్ ఇప్పుడు వీడియో ఓన్లీ మన వ్యూయర్స్ కోసమే. డెఫినెట్గా షేర్ చేయాలి, ఈ ప్లేస్ వాళ్ళకి చూపించాలి. డెఫినెట్గా ఈసారి మీరు వెళ్తే విజిట్ చేయాలని చెప్పి తీస్తున్నాను. ప్లీజ్ దయచేసి లైట్ తీసుకోకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. కంపల్సరీగా మీరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే శివాజీ గారు ఆయన మన కోసం ఎంతో చేశారు. మనం ఇప్పుడున్న ప్రతి డే హ్యాపీగా ఉన్నామంటే అలాంటి ఎంతోమంది గొప్ప మంది వాళ్ళ లైఫ్ని త్యాగం చేశారు మన కోసం. సో దయచేసి పిల్లలకు అవన్నీ, ఆ గొప్పతనాన్ని, మన సంస్కృతి, మన కోసం మన లీడర్స్ ఎంతమంది ఫైట్ చేశారు, ఎంత కష్టపడ్డారు, ఈ లైఫ్ని మనం ఎంత గొప్పగా కాపాడుకోవాలనేది వాళ్ళకి తెలియాలి. సో దయచేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. అండ్ చదవడం కుదరదు, మా పిల్లలు చిన్నపిల్లలు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కింద తెలుగులో ఉంది అండ్ ఇంగ్లీష్లో ఉంది. పేరెంట్స్ మీరు దయచేసి పిల్లలకి చదివి మీరు చెప్తూ వాళ్ళకి ఆ స్టోరీ మొత్తం కూడా వివరించండి. మనం ప్లేస్కి వెళ్ళాం కదా, హడావిడిగా వెళ్ళి వచ్చేయాల్సిన పనేం లేదు. డెఫినెట్గా 1 hour కుదిరితే స్పెండ్ చేసి కుదుర్చుకొని మరీ స్పెండ్ చేసి పిల్లలకి ప్రతిదీ వివరంగా చూపిస్తూ చెప్పండి. నేనైతే మా పిల్లలకి లాస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు దగ్గరుండి మొత్తం అంతా చదివి చూపించాను. అండ్ వాళ్ళకు కూడా వివరంగా చూపించి చెప్పాను. సో ఈసారి అయితే మన వ్యూయర్స్ కోసం అని వీడియో తీసి షేర్ చేయాలి అని చెప్పి దగ్గరగా మొత్తం అంతా కూడా వీడియో తీసి పెడుతున్నాను. సో మీరు ఇందులో రీచ్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు అని నాకు తెలుసు. బట్ మీరు విజిట్ చేయండి దయచేసి. సో ఆయన మన కోసం ఎంతో ఫైట్ చేసి మనకి లైఫ్ని ఇచ్చారు కదా. సో చదువుతుంటే ఒక్కొక్కసారి మధ్యలో అయితే చాలా బాధ అనిపించింది. సో అంత కష్టపడ్డారా మన కోసం, ఇంత చేశారా అనిపించింది. సో డెఫినెట్గా దయచేసి మరీ చెప్తున్నాను, పిల్లల్ని తీసుకునే వెళ్ళండి. అండ్ ఇందులో ఒక గొప్ప నాకు నచ్చింది ఏంటంటే, శివాజీ గారు అప్పట్లో ఆయన ఉన్నట్టుగా, ఆయన సభలో ఉంటే ఎలా ఉంటారో అనే ఆయన స్టాట్యూని, ఆ వాతావరణాన్ని చాలా బాగా గొప్పగా చూపించారు ఇక్కడ. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్క స్టోరీని దాని పిక్చర్ రూపంలో మనకు చూపించారు. అది కూడా ఎంత గొప్పగా అనిపించిందంటే, నిజంగా మన టెక్నాలజీని, మన గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎంత గ్రేట్ కదా, ఎంత బాగా చూపించారో కదా అని. సో దయచేసి డెఫినెట్గా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, శివాజీ గారు ఉంటే ఆ సభ ఎలా ఉంటుందో అనేది కూడా మన కోసం చూడ్డానికి అరేంజ్ చేశారు. సో ఇదైతే చాలా బాగుంది. సో మేమైతే ఎక్కువసేపే ఉండటం కుదరలేదు. సో అందుకోసమని ఫాస్ట్గా నేను వీడియో అయితే తీసి షేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం బిఫోర్ అయితే మొత్తం దగ్గరుండి ప్రతిదీ చూశాను. సో ఇక్కడ 2 blocks లాగా ఉన్నాయి, పక్కన ఇంకొక బ్లాక్ ఉంది. ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇందాక చూసిందైతే ఆయన సభలో ఉంటే ఎలా ఉంటారు అనేది. సో ఆయన అయితే ఒకానొక టైంలో ఫైట్ చేసి ఇక లాస్ట్ మినిట్ ఇంకా ఓడిపోతాము, ఇక మన చేతిలో ఏం లేదు, ఇంకేం చేయాలి అని స్థితిలో ఉండిపోయి ఆయన ఇక్కడ వచ్చి ధ్యానం చేశారంట. అంటే శ్రీశైలంలో ఉండి ధ్యానం చేశారంట. ఎంతో బాధతో, దిగుల్లో, ఇక ఓడిపోతామన్న టైంలో మనందరికీ తెలిసిందే, మనం మంచి చేస్తే ఆ దేవుడు మన కోసం ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. మనం లాస్ట్ మినిట్ వరకు హోప్ వదులుకోకూడదు. దైవం తప్పకుండా ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తుంది కదా. సో అలాగే మన శివాజీ గారికి కూడా స్వయంగా అమ్మవారు, అంటే భ్రమరాంబికాదేవి, ఆవిడే వచ్చి స్వయంగా ఆయనకు ఒక ఖడ్గాన్ని బహుకరించారంట. సో ఆయన చివరి నిమిషంలో అమ్మవారు ఇచ్చిన ఆ ఖడ్గంతోనే ఎంతో ధైర్యం తెచ్చుకొని ఎంతో ధైర్యంగా ఫైట్ చేసి గెలిచారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ ప్లేస్లో, అంటే ఈ సెకండ్ బ్లాక్ ఏదైతే నేను చూపిస్తున్నానో అక్కడ అయితే మనకి చూస్తుంటే అమ్మవారు, అలాగే శివాజీ గారు, అలాగే ఖడ్గం,
ఇవి 2 ఇక్కడ మనం చూడొచ్చు. సో, నిజంగా అమ్మవారే కల్లో కనిపించి ఆయనకి ఖడ్గం ఇచ్చారు. సో, చూస్తున్నారు కదా! ఆయన శివాజీ గారు, వెనక మన భ్రమరాంబికాదేవి, అలాగే ఖడ్గం. సో, ఆయన ధ్యానం చేస్తున్న టైంలో అమ్మవారు వచ్చి ఇచ్చారు. సో, దయచేసి ఎప్పుడూ కూడా నమ్మకాన్ని వదులుకోకండి. అమ్మవారిని నమ్ముకోండి. అంతా ఆవిడే చూసుకుంటారు. సో, తప్పకుండా ప్లేస్ విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.